Hello students, today in this video we'll talk about formula and function. Formulas అంటే ఏంటి, అసలు ఫంక్షన్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్లీ మన ఎక్సెల్ ఎందుకు యూస్ చేస్తాము అంటే ఎక్సెల్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి, డేటాను క్యాలిక్యులేట్ చేయడానికి అండ్ అనలైజ్ చేయడానికి మనం ఎక్సెల్ని ఎక్కువగా యూస్ చేస్తామమ్మా. సో క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే మనకి ఏం కావాలి అంటే వీ నీడ్ ఫార్ములాస్ అనేవి కంపల్సరీ కావాలి. సో హౌ టు రైట్ దట్ ఫార్ములా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ఫస్ట్లీ చూడండి, ఫార్ములా డెఫినేషన్ చూడండి. ఎక్సెల్ కెన్ బి యూజ్డ్ టు క్యాలిక్యులేట్ అండ్ అనలైజ్ న్యూమరికల్ ఇన్ఫర్మేషన్. హౌఎవర్ you'll need to know how to write the formulas to maximize Excel capabilities. A formula is an equation that performs a calculation using values in the worksheet. అసలు ఫార్ములా అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఈక్వేషన్ దట్ పర్ఫార్మ్స్ ఏ క్యాలిక్యులేషన్ యూజింగ్ ద వాల్యూస్ ఇన్ ద వర్క్షీట్. అంటే వర్క్షీట్లో ఉన్న వాల్యూస్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడాన్నే దాన్ని మన ఫార్ములా అని అంటామమ్మా. ఇక్కడ మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. టు క్రియేట్ ఏ సింపుల్ ఫార్ములా దట్ యాడ్స్ 2 నెంబర్స్, ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎడిషన్ చేయడానికి. లెట్ us టేక్ ఏ ఎక్సెల్ వర్క్షీట్. న్యూ వర్క్షీట్ తీసుకోండి. సో న్యూ వర్క్షీట్లో నేను ఇక్కడ ఏం చేశాను, ఏం ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను అంటే ఎడిషన్ ఆపరేషన్ చేద్దాం అనుకున్నాను కాబట్టి సో ఎడిషన్ అని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏం ఎడిషన్ చేద్దాం అనుకున్నానంటే 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. అవి ఏంటి అంటే చూడండి, A2 సెల్లో ఒక వాల్యూ అండ్ A3 సెల్లో ఒక వాల్యూ తీసుకుంటున్నాను నేను. అది ఎలాగో ఒకసారి చూపిస్తాను మీకు. జస్ట్ A2 సెల్లో నేను వాల్యూ వచ్చేసి 2 ఇచ్చాను అండ్ A3 సెల్లో 3 ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రెండిట్లో నేను ఏం చేయాలి, ఎడిషన్ ఆపరేషన్ చేయాలి బై యూజింగ్ సమ్ ఫార్ములా యూసెస్ చేయాలి. ఆ ఫార్ములా నేను ఎక్కడ రాస్తున్నాను అంటే A4 సెల్లో రాస్తున్నాను. చూడండి ఫార్ములా ఎలా రాస్తాము అంటే ఫార్ములాని ఎప్పుడు కూడా మనం ఈక్వల్ సైన్తో స్టార్ట్ చేయాలి. సో టైప్ ఈక్వల్ సైన్ టైప్ చేసి దెన్ ఏం ఆపరేషన్ చేయాలనుకున్నావు అండ్ ఏ సెల్స్లో ఉన్న డేటాకి చేయాలనుకున్నావో తెలియాలి నీకు. జస్ట్ నేను ఇక్కడ A2 సెల్లో ఉన్న వాల్యూని దేంతో యాడ్ చేద్దాం అనుకున్నాను, A3 సెల్లో ఉన్న డేటాతో. సో A2 ప్లస్ A3 ఓకేనా ఈజ్ ఈక్వల్స్ టు అండ్ అలాగే సెల్ అడ్రస్, ఆపరేటర్ అండ్ సెల్ అడ్రస్. సో ఎంటర్ ప్రెస్ చేస్తే దెన్ రిజల్ట్ విల్ బి డిస్ప్లేడ్. దీన్ని ఏమంటామంటే ఫార్ములా సెల్ అంటాం. ద సెల్ విచ్ కంటైన్స్ ఫార్ములా ఈ సెట్ టు బి ఫార్ములా సెల్ అంటాం అనమాట. ఇది హౌ టు రైట్ ఏ ఫార్ములా ఇన్ ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములాని ఎలా రాస్తాము అంటే బై యూజింగ్ ఈక్వల్ సైన్. ఫస్ట్ ఏం చేయాలి, ఈక్వల్ సైన్ పెట్టి అండ్ తర్వాత ఏదైతే సెల్ అడ్రస్లో ఉన్న డేటాని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ అడ్రస్ అండ్ అలాగే బై యూజింగ్ విచ్ ఆపరేటర్, ఎడిషన్ ఆపరేషన్ కదా ఇక్కడ. సో ప్లస్ అండ్ A3 అంటే నెక్స్ట్ సెల్లో ఉన్న వాల్యూ. సో మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది, దెన్ ద రిజల్ట్ విల్ బి డిస్ప్లేడ్. ఇది హౌ టు ఎంటర్ అండ్ ఫార్ములా ఎలా ఎంటర్ చేయడం అనేది క్రియేషన్ అనేది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ అంటే ఏంటి అంటే మనకి ఏ ఫంక్షన్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ ఫార్ములా దట్ పెర్ఫార్మ్స్ క్యాలిక్యులేషన్స్ యూజింగ్ స్పెసిఫిక్ వాల్యూస్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. వన్ ఆఫ్ ది కీ బెనిఫిట్స్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ దట్ దే కెన్ సేవ్ యూ టైమ్ బికాజ్ యూ డూ నాట్ హ్యావ్ టు రైట్ ద ఫార్ములా యువర్ సెల్ఫ్. ఈ ఫంక్షన్ అనే అసలు కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సెల్లో నేను ఇప్పుడు ఏం చేసాం, మనం ఓన్లీ 2 వాల్యూసే ఎడిషన్ చేయాలి కాబట్టి నువ్వు సింపుల్గా ఏం చేసావు, ఎడిషన్ ఆపరేటర్ యూస్ చేసి ఈజ్ ఈక్వల్ టు A2 ప్లస్ A3 అని రాసేసాం ఈజీగా. బట్ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ నేను హండ్రెడ్స్ ఆఫ్ సెల్స్కి నేను ఎడిషన్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 అలా ఎక్కడి వరకు రాయాలి అంటే A100 వరకు రాయాలి నార్మల్గా అయితే. అదే ఫంక్షన్ యూస్ చేసి అనుకోండి, దెర్ ఆర్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. ఆ ఫంక్షన్ యూస్ చేసి మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఫంక్షన్స్ యూస్ చేయడం వల్ల అంటే కనుక మనకి టైం సేవ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 సెల్స్ ఉన్నాయి. 10 సెల్స్లో ఉన్న డేటా నువ్వు యాడ్ చేయాలంటే ఏం చేస్తావు, ఈజ్ ఈక్వల్స్ టు A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 అలా రాయాలి. బట్ బై యూజింగ్ ఫార్ములా అనుకోండి మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఫంక్షన్ అయితే కనుక ఏం చేయొచ్చు అంటే
డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు, నేనేం చేస్తానంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ నేమ్. ఏ ఫంక్షన్ యూజ్ చేద్దాం అనుకున్నాం ఇక్కడ, సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం అనుకోండి. ఎడిషన్ చేయాలి కాబట్టి సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం. అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాడ్ చేయాలంటే C3 దగ్గర నుంచి, C3 సెల్లో ఉన్న డేటా దగ్గర నుంచి. అండ్ ఎలా సెపరేట్ చేస్తాము, సెల్ రేంజ్ అంటే కాలంతో సెపరేట్ చేస్తామంట. కాలం తెలుసు కదా మీకు. అండ్ అలాగే ఎక్కడ వరకు యాడ్ చేయాలి, F3 వరకు యాడ్ చేయాలి. సో F3 సెలెక్ట్ చేస్తే F3 అని వస్తుంది. జస్ట్ క్లోజ్ చేసేసి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే దెన్ టోటల్ ఎడిషన్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీకు చూపిస్తాను. దీంట్లో ఒకసారి చూడండి. ఏ ఫంక్షన్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ ఫార్ములా అనమాట. అంటే డిఫాల్ట్గా మనకి ఏమైంది ఇక్కడ, ఎడిషన్కి వీ హ్యావ్ సమ్ అనే ఫంక్షన్ అనమాట. అలా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిని యూజ్ చేసి మనం క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేస్తాం ఇన్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ఫర్ సేవింగ్ టైం సేవ్ చేసుకోవడానికి. అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఫంక్షన్, అసలు ఫంక్షన్ పార్ట్స్ ఏంటో చూద్దాము. ఈచ్ ఫంక్షన్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్ కాల్డ్ సింటాక్స్. దాన్నే మనం సింటాక్స్ అంటాం. ఈ ఫంక్షన్ ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఫాలో అయ్యే రాయాలి మనం. విచ్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ఫర్ ద ఫంక్షన్ టు వర్క్ కరెక్ట్గా ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే వీ మస్ట్ ఫాలో సమ్ సింటాక్స్. అది ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సింటాక్స్ ఆర్డర్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ ఫంక్షన్స్ బిగిన్ విత్ ఈక్వల్ సైన్తోని బిగిన్ చేయాలి ఫంక్షన్ అనేది. వితౌట్ ఈక్వల్ సైన్ వీ కాంట్ రైట్ ఏ ఫంక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ ది ఈక్వల్ సైన్ డిఫైన్ ద ఫంక్షన్ నేమ్. అంటే ఏ ఫంక్షన్ నువ్వు యూస్ చేయాలనుకున్నావు, మ్యాక్స్ ఫంక్షనా, మినిమం ఫంక్షనా, యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నావా, సమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నావా, నువ్వు ఏ ఫంక్షన్ యూస్ చేయాలనుకుంటే ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ అనమాట, సమ్ ఇచ్చాను నేను. దెన్ దేర్ విల్ బీ అన్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఫస్ట్ చూడండి ఈక్వల్ సైన్, ఆ తర్వాత ఫంక్షన్ నేమ్, ఆ తర్వాత దీన్ని ఆర్గ్యుమెంట్ అంటాం. ఈ ఆర్గ్యుమెంట్ ఎలా రాస్తాము అంటే విత్ ఇన్ బ్రాకెట్స్ రాస్తాం అనమాట. ఈ విత్ ఇన్ బ్రాకెట్స్లో మనం రాసే దీన్ని ఏమంటామంటే రేంజ్ అంటాం, సెల్ రేంజ్. అంటే నువ్వు ఏ సెల్ నుంచి ఏ సెల్ వరకు ఎడిషన్ చేయాలనుకున్నావు. నేను ఇక్కడ A3 నుంచి A9 వరకు ఎడిషన్ చేయాలి, లేదంటే A1 నుంచి A100 వరకు ఎడిషన్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తావంటే బిగినింగ్ సెల్ అడ్రస్ ఎక్కడి నుంచి ఇవ్వాలి, నువ్వు ఎక్కడి నుంచి చేయాలి అంటే కనుక నేను A3 దగ్గర నుంచి చేయాలి కాబట్టి A3 సెలెక్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మధ్యలో ఇదేంటి అంటే కాలన్ అంటాము దీన్ని. ఇదేంటంటే ఈ రేంజ్ని సెపరేట్ చేయడానికి మనం కాలన్ యూజ్ చేస్తాము. అండ్ ఎక్కడ వరకు ఎడిషన్ చేయాలి అంటే A9 వరకు చేయాలి కాబట్టి అది టైప్ చేసి అండ్ అది క్లోజ్ చేసేసి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే దెన్ మీకు ఏమవుతుందంటే దాని రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, ఫస్ట్ ఈక్వల్ సైన్ ఇవ్వాలి, ఈక్వల్ సైన్ తర్వాత ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దెన్ దేర్ విల్ బి ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే an argument ఈజ్ ద సెల్ రేంజ్ ఆర్ సెల్ రిఫరెన్సెస్ దట్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై పారెంథసిస్. పారెంథసిస్తో ఎన్క్లోజ్ అయి ఉంటుంది. ఏంటది, సెల్ రేంజ్ అనమాట. ఆర్ సెల్ రిఫరెన్సెస్ అంటే సెల్ అడ్రస్సే కదా ఇది. రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్. ఇఫ్ దెర్ ఈజ్ మోర్ దెన్ వన్ ఆర్గ్యుమెంట్ ఉంటే ఏం చేస్తాం, సెపరేట్ ఈచ్ బై ఏ కామా ఆర్ కాలన్ యూస్ చేసి ఏం చేస్తామంటే సెపరేట్ చేస్తాం అనమాట. ఇది టోటలీ అబౌట్ ఫంక్షన్స్. ఎలా రాయాలో అర్థమైంది కదమ్మా. ఫస్ట్ ఏం చేయాలి, ఈక్వల్ సైన్ పెట్టాలి. ఈక్వల్ సైన్ పెట్టి ఈక్వల్ టు సమ్ ఆఫ్, మీకు సమ్ ఒకవేళ తెలియకపోతే మీకు వెంటనే అక్కడ డిస్ప్లే అయిపోతాయి కిందమ్మ. మీకు కావాల్సిన మీరు ఫంక్షన్ సెలెక్ట్ చేసుకుని దాన్ని ఏం యాడ్ చేయాలి, మీరు A2 సెల్లో ఉన్న డేటా అండ్ అలాగే A3 వరకు జస్ట్ క్లోజ్ చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. అర్థమైందా. ఇది హౌ టు రైట్ ఏ ఫంక్షన్ అండ్ అలాగే హౌ టు రైట్ ఏ ఫార్ములా. ఈక్వల్ సైన్ యూజ్ చేస్తాము అండ్ అలాగే సెల్ అడ్రస్, ఏదైతే ఆపరేటర్ యూజ్ చేస్తామో ఆపరేటర్ ప్లస్ సెల్ అడ్రస్. ఇది హౌ టు రైట్ ఫార్ములా అండ్ దిస్ ఈజ్ హౌ టు రైట్ ఏ ఫంక్షన్ అనమాట. ఓకేనమ్మా. This is totally about formulas and functions in MS Excel. And from next video we'll discuss second unit amma. ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్ టాపిక్స్ ఇక్కడతో మనకు కంప్లీట్ అయ్యాయి. Now we'll discuss second unit topics from next videos. Thank you.